పూర్వం ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యం సర్వసంపన్నమైనది. అక్కడ ప్రజలు సర్వసంపన్నులుగా ఉన్నారు. ప్రజలకు వారి రాజుపై అపార నమ్మకం ఉన్నది. ఆ రాజు పేరే రాజా రాణా ప్రతాప్ సింగ్. అతని భార్య రాణి పద్మావతి. రాజు కొన్ని విషయాల్లో తన భార్యని సంప్రదించి రాజ బాగోగుల విషయంలో నిర్ణయాలు తీసుకునేవారు. వారి యొక్క పాలనలో ప్రజానికానికి ఎటువంటి అన్యాయం జరగకూడదు అని భావిస్తారు. కానీ వారికి ఉన్న బాధ ఏమిటంటే తమ బిడ్డ మహారాణి విమలాదేవి. విమలాదేవి అంటే వీరికి ప్రాణము. కానీ విమలాదేవి అందరూ మహారాణుల్లాగా అపర సౌందర్యవతి కాదు. దానికి కారణం తన శరీరం. రోజు రోజుకు పెరుగుతున్న శరీరంతో తను చాలా అవమానాలను బాధలను భరిస్తుంది. కోటలో తిరుగుతుంటే తనని ఎవరో ఒకళ్ళు చూసి నవ్వుతున్నారు అని విమల ఎక్కువ సమయం కోట వెనుక ఉన్న గార్డెన్లో సమయాన్ని గడుపుతూ ఉంటుంది. విమల యొక్క శరీరం రోజు రోజు పెరగడానికి కారణము విమలకు ఉన్న శాపమే. అవునండి, విమలకు ఒక దేవతాముని శాపం ఇచ్చాడు. ఎందుకు ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పూర్తిగా వీడియోను చూడండి. విమల గురించి తన తల్లిదండ్రులకు కూడా తెలియని ఒకే ఒక విషయం ఏమిటంటే అది విమలకు మాత్రమే తెలుసు. అది ఏమిటంటే విమలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. తన శక్తితో పగిలినవి మరలా అమర్చగలదు. ప్రాణం పోయిన జీవులకు మరలా ప్రాణం ఇవ్వగలదు. ఎండిపోయిన మొక్కలను మరలా ప్రాణం పోసి బ్రతికించవచ్చు. ఇలా తనకున్న ప్రత్యేకమైన శక్తి గురించి ఎవరికీ తెలియదు. కేవలం విమలకు మాత్రమే తెలుసు. విమల కూడా ఈ శక్తి గురించి ఎవరికీ చెప్పదు. ఒకరోజు విమల తన గార్డెన్లో సమయాన్ని గడుపుతూ ఉండగా ఒక ముసలావిడ వచ్చి విమలతో ఇలా అంటుంది. నీ శాపానికి కారణం నాకు తెలుసు. ఇది నీ రూపం కాదు. నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? అయినా నీది ఒక మానవ పుట్టుక కాదు. నువ్వు ఒక దేవతవి. నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే నాతో రా అని ఆ ముసలావిడ అంటుంది. దానితో తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విమల ఆ ముసలావిడతో తన వెంట వెళ్ళిపోతుంది. విమల మనసులో ఒకటే ఉంది. అసలు నేనెవరిని? నాకు శాపం ఇచ్చింది ఎవరు? వాళ్ళ గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి అని గుడ్లిగా ఆ ముసలి ఆవిడను నమ్మి తన వెంట వెళ్ళిపోతుంది. ముసలావిడ తన రాజ్యం వెనుక ఉన్న దట్టమైన అడవిలోకి విమలను తీసుకువెళ్తుంది. విమల యొక్క తండ్రి ఒకసారి ఆ అడవిలోకి నువ్వు పొరపాటున వెళ్ళకూడదు అని ఎప్పుడూ చెప్తూ ఉండడం విమల గుర్తుంచింది. కానీ అసలు ఏమీ ఆ పాటలు పట్టించుకోకుండా విమల ఆ అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళాక ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఆ గుహలోకి వెళ్దాం పదా అని ఆ ముసలావిడ విమల చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంది. ఆ గుహ అన్ని గుహలాగా లేదు. అది ఒక విచిత్రమైన గుహలాగా ఉంది. అందులో ఎవరో నివాసం ఉన్నట్లుగా వెలుతురుతో ఉంది. ముసల ఆవిడ విమలతో ఇలా అంటుంది. నువ్వు నన్ను నమ్మి ఇంత దూరం వచ్చావు. నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను అని అంటూ ఒక దర్పణాన్ని చూపిస్తుంది. ఆ ముసలావిడ విమలతో ఇలా అంటుంది. రా విమల రా, వచ్చి ఈ దర్పణంలో నీ ప్రతిబింబాన్ని చూసుకో. నీ గతం మొత్తం నీ ముందు ఉంటుంది అని అంటుంది. దాంతో విమల ముందుకు నడుస్తుంది. వచ్చి ఆ దర్పణం ముందు నుంచుంటుంది. ఆ దర్పణంలో విమల యొక్క గతం కనిపిస్తుంది. ఆ దర్పణంలో ఎంతో మంది దేవతా స్త్రీలు కనిపిస్తారు. వాళ్ళు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అందులో అందరికంటే ఎక్కువ అందంగా ఒక ఆమె ఉంది. ఆమె ఎవరో కాదు, మన విమలాదేవియే. విమలాదేవికి ఈ శాపం ఎందుకు వచ్చిందా అని విమలాదేవి ఆ దర్పణంలో అలానే చూస్తూ ఉంటుంది. అందులో చీకటి రాజ్య మహారాణి దేవతలు ఉన్న చోట ప్రత్యక్షమై విమలాదేవితో ఇలా అంటుంది. విమలాదేవి, మమ్మల్ని కూడా మీ దేవతలలో కలుపుకోండి అని అంటుంది. దాంతో విమలాదేవి నవ్వుతూ, ఏంటి అలా అంటున్నావు? దేవతలంటే ఎవరో తెలుసా? దేవతలు ప్రకాశవంతంగా ఉంటారు, నీలా చీకటిలో నిండి ఉండరు అని అంటుంది. దాంతో ఆ చీకటామునికి కోపం వచ్చి, నువ్వు తిరిగి మానవలోకంలో జన్మిస్తావు. నీ శరీరం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. నీకు ఏమీ అర్థం కాదు. తిరిగి నీ లోకం గురించి నీకు తెలిసేంత వరకు నీ శాపం పోదు. తదాస్తు అంటూ ఆ దేవతాముని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో విమల ఒక్కసారిగా, నేను చేసిన తప్పు ఏదా? నేను వాళ్ళను అవమానించాను.
ఆమె నన్ను శిక్షించింది. ఇప్పుడు ఈ శాపం నుండి నేను ఎలా బయటపడాలి అని ఆ ముసలావిడను అడుగుతుంది. ఆ ముసలావిడ విమలతో ఇలా అంటుంది, నేను నీకు 3 పరీక్షలు పెడతాను. ఆ 3 పరీక్షలు నువ్వు జయించినట్లయితే నువ్వు తిరిగి నీ జీవితానికి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే నువ్వు ఎక్కడైతే శిక్షను ఓడిపోయావో ఆ లోకంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఆ ముసలావిడ అంటుంది. దాంతో విమల కొంతసేపు ఆలోచిస్తుంది. ఆలోచించి నేను ఈ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. దాంతో ముసలావిడ ఒక చిన్న దర్పణం తీసి విమల చేతిలో పెడుతుంది. నీ మొదటి పరీక్ష ఏమిటంటే నిన్ను తీసుకుని వెళ్ళి ఒక అడవిలో ఉంచుతాను. ఆ అడవిలో ప్రజలకు నువ్వే రాణి విమలాదేవిని నమ్మించాలి. అలానే వారిని ఆ అడవి నుండి బయటకు తీసుకురావాలి. కానీ విషయం ఏమిటంటే నువ్వు ఆ అడవిలోకి వెళ్ళిన వెంటనే మూగదానివి అయిపోతావు. నువ్వు ఈ పరీక్షలో జయించినట్లయితే 2వ పరీక్షకు వెళ్తావు, లేదంటే ఆ అడవిలోనే బందీవి అయిపోతావు అని అంటుంది. దాంతో విమలాదేవి సరే అని అంటుంది. విమలాదేవి అడవిలోకి వెళ్తుంది. నిజంగానే అడవిలోకి వెళ్ళిన వెంటనే విమలాదేవి యొక్క మాట ఆగిపోతుంది. ఎంతగానో అరిచినా సరే తన నోట్లోంచి మాట రాదు. కొంత దూరం నడిచిన వెంటనే అక్కడ ఒక ముసలాయన, ముసలావిడ మరియు 2 వ్యక్తులు ఉంటారు. వారికి తనే రాణి విమలాదేవి అని నమ్మించాలి అంటే తను మాట్లాడకూడదు. మాట్లాడాలి అన్నా సరే మాట రాదు. కానీ వాళ్ళకి తనే రాణి విమలాదేవి అని తెలియజేయాలి అని తను ఏం చేస్తుందంటే ఒక కర్రపుల్లతోటి కింద ఇసుక మీద నేను రాణి విమలాదేవిని అని అంటుంది. దాంతో వాళ్ళు ఏంటి నువ్వు రాణి విమలాదేవివా, మేము ఎలా నమ్మాలి అని అంటారు. దాంతో తను ఒక చెట్టు ఎండిపోయి ఉంటే తన శక్తితో దాన్ని మళ్ళీ బ్రతికిస్తుంది. దాంతో అక్కడ వాళ్ళు అంతా అవును నువ్వే రాణి విమలాదేవివి. అమ్మ మేము చాలా రోజుల నుంచి ఇక్కడ బందీలుగా ఉన్నాము, మాకు దారి తెలియడం లేదు, దయచేసి మమ్మల్ని ఈ అడవి నుంచి ఇంటికి తీసుకువెళ్ళు అని అంటారు. దాంతో విమలాదేవి అయితే నా ధ్యేయం ఇదే అన్నమాట, నేను ఇప్పుడు వీళ్ళని తీసుకుని అడవి బయటకు వెళ్ళాలి. అయితే ఈ అడవి నుండి బయటపడడానికి మార్గం ఏంటి అని ఆలోచిస్తుంది. దాంతో అన్ని చెట్లను గమనిస్తే బయటకు వెళ్ళే మార్గం కనిపిస్తుంది. ఆ చెట్లను గమనిస్తూ ఆ మార్గాన్ని గుర్తుంచుకుని వాళ్లను అడవి నుండి బయటకి సురక్షితంగా తీసుకొస్తుంది. దాంతో ఆ ముసలావిడ ముసలాయన చాలా ఆనందపడతారు. అడవి నుండి బయటికి వచ్చిన వెంటనే విమలాదేవి గొంతు కూడా వచ్చేస్తుంది. దాంతో ముసలావిడ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ పరీక్షలో విజయం సాధించావు, నువ్వు ఇప్పుడు 2వ పరీక్షలో వెళ్ళాలి, తెలుసు కదా, ఓడిపోతే నువ్వు అందులోనే బందీవి అయిపోతావు అని అంటే అవును నాకు తెలుసు అని విమలాదేవి చాలా ధైర్యంగా అంటుంది. అయితే 2వ పరీక్ష ఏమిటంటే నీలానే కొన్ని వందల వేల నీడలు ఉంటాయి. ఆ నీడలలో నీ నీడ ఏంటో నువ్వు గుర్తించాలి, సరేనా? గుర్తించకపోతే ఆ నీడల లోకంలో నువ్వు బందీవి అయిపోతావు అంటూ బామ్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత విమలాదేవి చుట్టుపక్కల మొత్తము నీడలు వచ్చేస్తాయి. ఆ నీడలు అన్ని విమలాదేవిలానే ఉంటాయి. తనకు ఏది గుర్తించాలో అసలు అర్థం కాదు. విమలాదేవి ఏం చేస్తే అవి కూడా అదే చేస్తున్నాయి. అరే నేను నా నీడని ఇప్పుడు ఎలా గుర్తించాలి అని అనుకుంటుంది. కానీ ఎలాగోకలాగా తను తన నీడని గుర్తించేస్తుంది. ఎలా అనుకుంటున్నారా? అన్ని నీడలు విమలాదేవిలానే ఉన్నాయి, కానీ ఒక నీడ మాత్రం చాలా విచిత్రంగా వేరుగా ఉంది. అయితే దానినే తన నీడగా విమలాదేవి గుర్తించింది. ఎందుకంటే విమలాదేవి పైకి అందంగా ప్రస్తుతానికి కనిపించినా సరే తన శాపం గురించి తనకు తెలుసు, తను వికారంగానే ఉంటుంది. అందుకని ఆ వికారంగా ఉన్నదే తన నీడ అని తను గుర్తించింది. దాంతో ముసలావిడ అక్కడ ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ పరీక్షలో కూడా విజయం సాధించావు, ఇప్పుడు నీ 3వ పరీక్ష ఏంటో తెలుసా? నీకు శాపం పెట్టిన ఆ మహిళ ముని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆ మహిళ ముని ఎవరో తెలుసు కదా, ఆమె చీకటి రాజ్య మహారాణి. ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నావా? నేను తన దగ్గరికి పంపుతాను. నువ్వు ఆమెతో ఏం చెప్పాలో నీకు తెలుసు. తను నీకు మరలా శాపం పెట్టకుండా నువ్వు తనని కన్విన్స్ చేయాలి, అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ తనని కన్విన్స్ చేయలేకపోతే ఆ చీకటి లోకంలో బందీవి అయిపోతావు, సరేనా అంటూ ముసలావిడ మాయమైపోతుంది. దాంతో విమలాదేవి నాకు ఇప్పుడు నా తప్పుని సరిచేసే అవకాశం వచ్చింది, దయచేసి భగవంతుడా నా వెంట ఉండు, నేను మరలా ఆ తప్పుని చేయకుండా నన్ను కాపాడు అంటూ తను కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిచేలోపు మళ్ళీ తను చీకటి లోకంలో ప్రత్యక్షం అవుతుంది.
విమలాదేవిని చూసిన చీకటముని వచ్చి, రా విమల రా, చాలా రోజులైంది నిన్ను చూసి, నీ గతం నీకు గుర్తు వచ్చిందా అని అంటుంది. దాంతో విమలాదేవి, నన్ను క్షమించు, నేను చేసిందే తప్పు. దేవులలో ప్రకాశవంతం ఏంటి, చీకటి ఏంటి, రెండుని సరి సమానంగా చేసుకుంటేనే మన జీవితం ఉంటుంది అని నాకు అర్థమైంది. అలానే ప్రపంచాన్ని ఏలాలి అంటే చీకటి ఉండాలి, వెలుతురి ఉండాలి. చీకటిని ఏలే దేవతలు ఉండాలి, వెలుతురుని ఏలే దేవతలు ఉండాలి అని అంటుంది. దాంతో చీకటి మునికి విమలాదేవిలో వచ్చిన మార్పును చూసి చాలా ఆనందపడుతుంది. అలానే విమలాదేవికి తను ఇచ్చిన శాపం నుండి విడుదల చేస్తుంది. మరలా విమలాదేవి తన యొక్క పూర్వ అందాన్ని పొందుతుంది. అలానే తన దేవతాలోకానికి తిరిగి దేవత అవుతుంది. దాంతో తోటి దేవతలందరూ చాలా ఆనందపడతారు. విమలాదేవికి ఇప్పుడు అందం, ఐశ్వర్యం ఇలాంటి వాటితో అసలు నమ్మకం లేదు. ఎందుకంటే ఆత్మస్థైర్యమే అన్నింటికంటే ముఖ్యము అని తను నమ్ముతుంది.